ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసానండి. ఈ ట్రావెల్ బ్లాగ్లో మీకు అందరికీ కూడా నేను చూపించబోయే బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉన్న కర్ణీమాతా టెంపుల్, అలాగే దూద్ తలాయ్ లేక్. ఈ కర్ణీమాతా టెంపుల్ ఉదయపూర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి. ఈ కర్ణీమాతా టెంపుల్ దూద్ తలాయ్ లేక్కి అలాగే సిటీ ప్యాలెస్కి మధ్యలో ఉంటుందండి. సిటీ ప్యాలెస్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అండి ఉదయపూర్లోనే. ఈ సిటీ ప్యాలెస్ని కూడా నేను మీకు వేరొక వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది దూద్ తలాయ్ లేక్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి కర్ణీమాతా టెంపుల్ అయితే వస్తుంది. ప్రపంచంలోని చాలా కంట్రీస్ నుంచి మన ఇండియాని చూడటానికి టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉదయపూర్ని అయితే చూడకుండా వెళ్ళారండి. అంత మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఈ దూద్ తలాయ్ లేక్ దగ్గర మనం సరదాగా క్యామెల్ రైడింగ్ అలాగే హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఈచ్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ 100 రూపీస్ అలా తీసుకుంటారండి. ప్రకృతి అందాలంటే ఇష్టపడే వాళ్ళు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళటానికైతే అస్సలు ఇష్టపడరండి. హాలిడేస్ వస్తే చాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయడానికైతే సరదాగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా దూద్ తలాయ్ లేక్ అనమాట. ఈ లేక్ దగ్గరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారండి. ఫోటోషూట్స్కి అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి వస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కర్ణీమాతా టెంపుల్కి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈ ప్లేస్ ఎక్కడో సిటీకి దూరంగా అనుకుంటే మీ పొరపాటే. ఈ కర్ణీమాతా టెంపుల్ ఎగ్జాక్ట్గా సిటీకి మధ్యలో ఉంటుందండి. సిటీలోనే ఎత్తైన కొండ మీద ఈ టెంపుల్ దూద్ తలాయ్ లేక్కి పక్కనే, సిటీ ప్యాలెస్కి పక్కనే మాగ్రా హిల్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్న కొండ ఎక్కాక మనం చూస్తే సిటీ మొత్తం కూడా కనిపిస్తుందండి. అలాగే సిటీలో ఉన్న లేక్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. చూస్తేనే అసలు మైమర్చిపోతాం అనమాట ప్రకృతి అందాలు. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఒకటి మెట్లెక్కి నడిచి వెళ్ళాలి, లేదా రోప్వే ద్వారా వెళ్ళాలండి. ఎటువంటి వెహికల్స్ కూడా ఈ కొండ మీద వెళ్ళడానికి దారి అయితే లేదనమాట. మేమైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడైతే మెట్ల ద్వారా వెళ్ళామండి, వచ్చేటప్పుడు రోప్వే ద్వారా అయితే వచ్చేసాము. చూడండి, మీకు అక్కడ కొండ మీద ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే కర్ణీమాతా టెంపుల్ అనమాట. రోప్వే కూడా కనిపిస్తుంది, చూసారా? ఈ కొండ మీద ఉన్న టెంపుల్కి మనం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే టోటల్గా మనకి 2 అవర్స్ అయితే టైం పడుతుందండి. మొత్తం అయితే 1000 మెట్లు దాకా ఉంటాయి ఈ కొండపైకి మనం వెళ్ళటానికి. ఈ టెంపుల్ పైకి మనం కొండ మీదకి వెళ్తూ ఉంటే మనకి దూద్ తలాయ్ లేకే కాదండి, సిటీ ప్యాలెస్కి పక్కనే లేక్ పిచోలా కూడా ఉంటుంది. ఈ లేక్ అతిపెద్ద లేక్ అండి సిటీలోనే. ఈ లేక్ పిచోలాని కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఈ కొండపైకి వెళ్తూ. ఉదయపూర్ని లేక్స్ ఆఫ్ సిటీ అని అంటారు కదండి, చాలా లేక్స్ అయితే ఉంటాయి ఈ ఉదయపూర్లో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి మెట్లయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలండి టెంపుల్కి వెళ్ళడానికి. అలాగే రోప్వే ద్వారా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే అది వేరే రూట్ అండి, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రోప్వే ద్వారా ఎలా వెళ్ళాలో ఈ టెంపుల్కి. చూడండి, మీకు ఎదురుగా బోర్డు కనిపిస్తుంది కదా, కర్ణీమాతా టెంపుల్. చుట్టూ కొండలు, సరస్సులు, అలాగే పచ్చని చెట్లు, ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏంటంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తే ఈ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. అలాగే రోప్వే ఎక్కినప్పుడు కూడా మనం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. కింద అయితే లేక్ పిచోలా సరస్సు ఉంటుందండి, చుట్టూ కొండలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఎత్తైన కొండపైనే కర్ణీమాతా టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్కి ఆపోజిట్లో వేరొక హిల్ ఉంటుంది. ఆ హిల్ పై నుండి ఈ టెంపుల్కి రావడానికి రోప్వేని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. రోప్వేలో ఈ టెంపుల్కి వెళ్ళటానికి 5 మినిట్స్ పడుతుందండి. ఈ 5 మినిట్స్ రోప్వేలో వెళ్ళాలంటే భలే సరదాగా ఉంటుందిలేండి. చుట్టూ కొండలు, సరస్సులు, అబ్బా చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. అలాగే ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఈ మెట్ల ద్వారా వెళ్తూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేయడానికి. అలాగే కొంతమంది అయితే టెంపుల్ని చూడటానికి వస్తారు, కొంతమంది అయితే ఓన్లీ రోప్వే ఎక్కి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారండి. చుట్టూ ప్రకృతి అందాలు చూస్తూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఈ జర్నీ చాలా బాగుంటుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తే కనుక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తే 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి పైకి వెళ్ళడానికి.
ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చారంటే అస్సలు వదిలిపెట్టరండి. అంత బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. చాలామంది ఏంటంటే ఫోటోషూట్స్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్కువగా తీస్తూ ఉంటారండి. ఇంకా ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాలంటే సిటీలోనే మోస్ట్ ఫేమస్ హిందూ టెంపుల్ అనమాట ఈ కర్ణిమాత టెంపుల్. ఈ కర్ణిమాతని దుర్గాదేవి యొక్క పునర్జన్మ అని కూడా అంటారండి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఈ కొండపైకి వచ్చాం కదా, హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చామండి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి లేక్ పిచోలా అలాగే సిటీ ప్యాలెస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మనం ఇంకా కొండపై ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మనం సిటీ మొత్తం కనిపిస్తుందండి. చల్లటి గాలి, చుట్టూ కొండలు, సరస్సులు, చాలా అందంగా ఉంటుంది. ఈ ఎత్తైన కొండపైన ఈ కర్ణిమాత టెంపుల్ని 1620లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంటండి. అప్పట్లో అయితే అందరూ నడుచుకునే వెళ్ళేవారంట ఈ కొండపైన టెంపుల్కి. ఆ తర్వాత చాలా సంవత్సరాలకైతే ఇక్కడ రోప్వే అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు అయితే మనం హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చామండి. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే కర్ణిమాత టెంపుల్ అనమాట. రోప్వేస్ అయితే అసలు ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్తూనే ఉంటాయి, అస్సలు ఖాళీ ఉండదండి. మనం వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ అలా ఈ రోప్వే అయితే ఎక్కాలి ఈ టెంపుల్కి రావడానికి. మనం రోప్వే దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెట్లెక్కి కొంచెం దూరం వెళ్ళాలండి టెంపుల్కి వెళ్ళాలంటే. చాలామంది ఏంటంటే సరదాగా రోప్వే ఎక్కి అలా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది టెంపుల్కి కూడా వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 o'clock నుండి ఈవినింగ్ 7:30 వరకు అండి. అలాగే ఈ కర్ణిమాత టెంపుల్కి చేరుకోవాలంటే రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి 4 kilometers ఉంటుందండి. అలాగే ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 25 kilometers. రైల్వే స్టేషన్ నుండి కానీ లేదా ఎయిర్పోర్ట్ నుండి కానీ మనం డైరెక్ట్గా దూత్తలా లేక్ దగ్గరకు వచ్చేస్తే ఆ పక్కనే మనకి కర్ణిమాత టెంపుల్ అలాగే సిటీ ప్యాలెస్ చాలా ఉంటాయండి టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడ. ఇవే కాకుండా ఉదయ్పూర్లో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయండి. నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు ఈ సజెస్ట్ పే ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు వీడియోస్ని చూడండి, చాలా బాగుంటాయి. ఈ ఉదయ్పూర్లో లేక్స్, టూరిస్ట్ ప్లేసెస్, టెంపుల్స్ అన్నీ బాగుంటాయండి. ఇంకా ఇక్కడ మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయండి. నేను వీలైనంత వరకు మీకు ఈ ఉదయ్పూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం టెంపుల్కి రీచ్ అయిపోయినట్టేనండి. ఇంకొక 10 to 15 minutes అయితే మనం జర్నీ చేయాలి. చూడండి, ఇక్కడ ఉన్న మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళినట్లయితే టెంపుల్ అయితే వచ్చేసింది. ఇదేనండి కర్ణిమాత టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ వస్తుంది. ఉదయ్పూర్లో ఉన్న ఈ కర్ణిమాత టెంపుల్ చాలా ఏన్షియంట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ కర్ణిమాత అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. ఒకే రోజులో 2 సార్లు కనుక ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదంటండి. ఎప్పుడో రాజుల కాలంలో అమ్మవారు ఇక్కడ వెలిసారండి. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. తర్వాత కొంచెం డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు.
చూడండి మీకు కనిపిస్తున్నారు కదా, ఈవిడే కర్ణీమాత అమ్మవారు అనమాట. మీరందరూ కూడా దర్శించుకోండి నాతో పాటు. ఇదేనండి కర్ణీమాత టెంపుల్. అమ్మవారిని దర్శించుకున్నారు కదా. ఇదంతా కూడా ఈ గుడి ప్రాంగణం అండి. మనం ఇప్పుడు చాలా ఎత్తైన కొండపైన అయితే ఉన్నాము. ఇప్పుడైతే నేను ఈ టెంపుల్ మొత్తం తిరిగి మీకు చూపించేస్తానండి. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసేయండి. ఈ ఫేమస్ టెంపుల్ని అలాగే ఈ నేచర్ అందాన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. మనం ఇక్కడ నుంచి చూస్తే కనుక సిటీ మొత్తం కనిపిస్తుందని చెప్పాను కదా. అలాగే మనకి చుట్టూ ఉండే కొండలు, లేక్ పిచోలా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయండి. చూస్తానికే 2 కళ్ళు సరిపోవు ఈ ప్రకృతి అందాలను. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి మనకి సిటీ ప్యాలెస్ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి వే టు రోప్వే అని రాసింది కదా, అంటే మనం రోప్వేకి వెళ్ళడానికి రూట్ అనమాట. ఇప్పుడు మనం రోప్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇదేనండి రోప్వే స్టేషన్. మనం రోప్వే ఎక్కాలన్నా దిగాలన్నా ఇక్కడికే వస్తాము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి మనం కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపించాను కదా. చూసారు కదండి, ఉదయపూర్లో ఉన్న కర్ణీమాత టెంపుల్ అలాగే రోప్వే. నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చేసింది. మీకందరికి కూడా ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ఉదయపూర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ కర్ణీమాత టెంపుల్ని విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ టిప్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రావెల్ బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం మీ సజెస్టెడ్ ఛానల్లో. థ్యాంక్ యూ.